ఈరోజైతే మనము మొక్కలలో ఏమేం పనులు చేసుకున్నాము ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేసేయండి. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే నేను మొక్కలకి మనము రైస్ తర్వాత ఫ్రూట్స్తో చేసినటువంటి ఫర్మెంటెడ్ జ్యూస్ ఉంది. ఇదైతే చేసి 1 year అవుతుంది. దీన్ని అయితే ఈరోజు మొక్కలకి ఇద్దామనుకుంటున్నాను. ఏంటి 1 లీటర్కి 1 ml చొప్పున ఇవ్వాలి. గుండి పపాయ, బనానా, తర్వాత మిగిలిపోయినటువంటి అన్నం ఉంటుందిగా, వాటి కాంబినేషన్తో తయారు చేశాను. దీన్ని మొక్కలకి స్ప్రే చేస్తే మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు అయితే పుష్కలంగా అందుతాయన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుని మొక్కలకి స్ప్రే చేసుకుందాం. ఈ యొక్క ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని అయితే బాటిల్లో ఫిల్ చేసాం. మన దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మొక్క మొత్తం తడిచే విధంగా మొక్కకైతే స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనకి ఇది ఫ్రూట్ దశలో ఉంది కదా, ఇప్పుడు మంచిగా కాయలు అయితే మంచిగా పెద్ద సైజు అవుతాయి. తర్వాత ఇది మనం మొన్ననే పెట్టుకున్నాం కదా టమాటా మొక్కల రిపోర్టింగ్, ఆ యొక్క టమాటా మొక్క అయితే తొందరగా పూతకు వస్తుంది. ఇక చూడండి, ఇక్కడ పూత కూడా వచ్చింది. వచ్చినటువంటి పూత అనేటువంటిది రాలిపోకుండా ఉండడానికి పనిచేస్తుంది. కాయలు అనేటువంటివి తొందరగా మక్కుతాయి చెట్టు పైన. ఇన్ని రకాలుగా ఇదైతే పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, వేస్ట్గా పాడేసేటువంటి వాటితో తయారు చేసినటువంటిది. అదేంటి, మనం మిగిలిపోయిన అన్నము, పాడైపోయినటువంటి స్వీట్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, కానీ తీయగా ఉండాలి. పండు పుల్లగా ఉండేవి మాత్రం తీసుకోవద్దు. ఇలా మొక్కలన్నీ తడిసే విధంగా చేసుకుందాం. ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు, తర్వాత వెజిటేబుల్ ప్లాంట్స్ కావచ్చు. తర్వాత మనకి మందార పూలు అయితే పువ్వులు వస్తలేవు. ఇదిగోండి, దీనికి ఇవ్వండి ఇలాంటి పేస్ట్ వస్తుంది. మన మొక్కను పట్టించుకోకపోతే, మందార మొక్కనైతే చాలా సెన్సిటివ్, దాన్ని పట్టించుకోవట్లేదంటే ఇక అది మన చేతికి వెళ్ళి జారిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఏంటి, చదివించడం మనం మానేసి మన పనిలో మనం ఉన్నామనుకోండి, వాళ్ళు సరదాగా ఈ మొక్క కూడా అంతే అనమాట. దాన్ని ఎంత కేరింగ్గా చూసుకుంటే మనకి అంత పువ్వులు ఇస్తుంది. అదే దాన్ని మనం పట్టించుకోలేదనుకోండి, ఇంకా నేను మీ మనిషిని కాదు అన్నట్టుగా చచ్చిపోతాను మన మొక్క. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా ఇచ్చుకుందాము. ఇదిగోండి, ఇది మనం మొన్న రీపాటింగ్ చేసుకున్నటువంటి మొక్కలు అనమాట. ఇదిగోండి, ఇవి మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి. మనము ఇంట్లో పెట్టుకున్నా కానీ ఇండోర్ ప్లాంట్లా కూడా బాగుంటాయి అనమాట. ఇది మంచిగా బుషీగా అయిన తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెడదామనేసి ఈ మొక్కలు అయితే నేను పెంచుకుంటున్నాను. ఒక 2 ఉన్నాయి, ఇంకో 2-3 పెంచుకుందాము. ఇదిగోండి, ఇలా మనము మొక్కనైతే మొత్తం తడిసాయి. చూడండి, చిన్న మొక్క కాని పువ్వులు అయితే ఎంత మంచిగా వచ్చాయో. తర్వాత అంజీర్ మొక్క ఇప్పుడు మంచి మళ్ళీ పూత మీద ఉందన్నమాట. ఇలా మన కాండానికి స్ప్రే చేసుకోవాలి. కాండానికి స్ప్రే చేస్తే ఈ యొక్క అంజీర్ మొక్కనైతే కాండానికి మంచి కాయలు వస్తాయి. ఈ యొక్క కాయలు వచ్చేవన్నీ కాండానికి వస్తాయన్నమాట. కాబట్టి కాండానికి స్ప్రే చేస్తే కొత్త చిగురు వచ్చి అక్కడ కాయలు అయితే వస్తాయన్నమాట. ఇంకోటి చూడండి, అక్కడ కింద కాండానికి కూడా వస్తుంది, అలా కాండానికి వస్తాయన్నమాట. ఇదిగోండి, ఇలా మొక్క అంతా తడిసే విధంగా చేసుకుందాము. తర్వాత ఇదిగోండి, మన కోళ్ళు చూడండి, కైట్స్ చూడండి, ఆకాశం మొత్తం కూడా పతంగులే ఎగురుతా ఉన్నాయి. చూడండి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేసేటువంటి పండగ అన్నమాట. ఆడవాళ్ళమేమో పిండి వంటలు చేస్తూ ముగ్గులు వేస్తూ మనం ఎంజాయ్ చేస్తే, మగవాళ్ళు చిన్న పిల్లలు అందరూ కూడా ఇలా పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేసేటువంటి పండగ. ఇంకొన్ని మా వాళ్ళు కూడా పతంగులు ఎగరేయడానికే పోయిందనమాట. ఎవరి బిల్డింగ్ పెద్దగా ఉంటే ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి మంచిగా ఎగరేస్తూ ఉంటారు కదా. ఇంకొన్ని మేము మొక్కకి స్ప్రే చేసేటప్పుడు మొక్కకి ఏదైనా పెస్ట్ వస్తే అప్పుడు మనం చేతితో చంపేసేయాలి, లేదంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాం. ఇదిగోండి, మట్టి అయితే ఆరబోసాను. ఇంకొక 2 days ఆరిన తర్వాత మట్టిని, తర్వాత ఎండుటాకులు అన్నిటిని కలిపేసి మళ్ళీ కొత్త కుండీలలో నింపేసుకుందాం. ఇదిగోండి, పచ్చిమిర్చికి పెస్ట్ వస్తూ ఉంటుంది కదా, పెస్ట్ రాకుండా తర్వాత పూత మంచిగా రావడానికి అయితే ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకోండి, మంచిగా పైకి పూత వచ్చిన తర్వాత మళ్ళీ పోయింది. దీన్ని ఇలా షేక్ చేయాలి, ఒకవేళ మధ్యలో ఏమైనా ఇరుక్కుపోతే వచ్చేస్తుంది. ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి,
ఇలా మొక్కలు అయితే మంచిగా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే బాగా డల్ అయిపోయినాయి. వీటిని అయితే మళ్ళీ నేను రికవరీ చెయ్యాలి. మొత్తం అన్నీ చచ్చిపోయినట్టుగా అయిపోయినాయి. మల్లె చెట్టు మొత్తం అంతా క్రూన్ చేసేసాను. క్రూన్ చేసిన తర్వాత ఈ విధంగా మనము మంచి లిక్విడ్ పోషకాలు ఇచ్చామనుకోండి, ఇప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చేసి పువ్వులు మళ్ళీ ఇంతకుముందు ఎట్లా పూసాయి సేమ్ అంతే పూస్తాయి అనమాట. ఒక 2-3 నెలల్లో మళ్ళీ మొక్క సేమ్ స్టేజ్కి రావాలి. ఇంతకుముందు మంచిగా బుషిగా ఉండి మస్తు పువ్వులు వస్తున్నాయి కదా, ఇలా రావాలంటే మనమైతే మంచిగా ఇలా పోషకాలు అయితే ఇస్తూ ఉండాలన్నమాట.